హాయ్ అమిగోస్. వీకెండ్ అంటే కొంతమందికి ఔటింగ్, కొంతమందికి స్లీపింగ్. కానీ మనలాంటి మూవీ లవర్స్‌కి మాత్రం ఒక మంచి సినిమా లేదా సీరీస్ చూడాలని ఉంటుంది గదా! కానీ ఓటీటీ ఓపెన్ చేస్తే చాలా ఆప్షన్స్. వాటిలో ఏం చూడాలన్న కన్‌ఫ్యూజన్‌ని ఈ వీడియో పోగొడుతుంది. రీసెంట్ టైమ్స్‌లో మాకు బెస్ట్ అనిపించిన మూవీస్ అండ్ సీరీస్ ఈ వీడియోలో సజెస్ట్ చేయబోతున్నాం. టీచ్ యూ ఎ లెసన్. ఈ కొరియన్ సీరీస్‌లో ఒక్క ఎపిసోడ్ చూసిన తర్వాత ఆపటం చాలా కష్టం. ప్లాట్ ఏంటంటే టీచర్స్ అండ్ స్టూడెంట్స్ మీద జరిగే హారాస్మెంట్ అండ్ వైలెన్స్‌ని అడ్డుకోవడానికి కొరియన్ గవర్నమెంట్ ఈఆర్‌పీబీ ఎడ్యుకేషనల్ రైట్స్ ప్రొటెక్షన్ బ్యూరో అనే ఫిక్షనల్ స్పెషల్ యూనిట్‌ని స్టార్ట్ చేస్తారు. ఈ కాన్సెప్ట్ కొరియాలో రియల్‌గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని క్రియేట్ చేశారు. సో సిరీస్ చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తుంది. ప్రతి ఎపిసోడ్‌లో ఒక కొత్త కేసు గురించి ఉంటుంది. స్కూల్స్‌లో జరిగే ఇంజస్టిస్‌ని ఎక్స్‌పోజ్ చేస్తూ విక్టిమ్స్‌కి జస్టిస్ ఎలా దొరికిందో ఇంటెన్స్‌గా చూపించారు. ఫిక్షనల్ అయినా ఇలాంటి సిస్టమ్ మన ఇండియాలో కూడా ఉంటే చాలా బాగుండేది అనిపించింది. సిరీస్ చూసాక మీకు కూడా అలాగే అనిపిస్తుంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగా చేశారు. సిరీస్‌లో యాక్షన్, డ్రామా, ఎమోషన్, హ్యూమర్ వాట్ నాట్ అన్నీ ఇరుక్కు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. మీ వాచ్ లిస్ట్‌లో తప్పకుండా యాడ్ చేసుకోండి. 'సింగ్ గీతం' 94 ఇయర్స్ యంగ్ డైరెక్టర్ తీసిన ఈ ఫ్యాంటసీ మ్యూజికల్ సినిమా ఇమాజినేషన్‌తో సర్ప్రైజ్ చేస్తుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో వర్క్ చేసిన లీడ్ యాక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆల్మోస్ట్ అందరూ డెబ్యూటెంట్స్. కానీ స్క్రీన్ మీద మాత్రం ఎక్కడా ఆ ఫీలింగ్ రాదు. స్టోరీ చాలా సింపుల్. ఒక ఊరిలో ఉన్న వాళ్ళందరికీ ఒక శాపం తగులుతుంది. ఆ శాపం ఏంటంటే వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట పాటైపోతుంది. ఈ సింపుల్ కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని వచ్చే సిట్యుయేషన్స్ చాలా ఫన్నీగా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. యాక్టర్స్ అందరూ చాలా నేచురల్‌గా పెర్ఫార్మ్ చేశారు. కానీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ మాత్రం డీఎస్‌పీ మ్యూజిక్. మాటల్ని పాటలుగా మార్చడం అంత ఈజీ గాదు. కానీ ఆ మ్యాజిక్‌ని స్క్రీన్ మీద వర్క్ అయ్యేలా చేసింది ఆయన మ్యూజిక్. ప్రొడక్షన్ వాల్యూస్, వీఎఫ్ఎక్స్, మేకింగ్ అన్నీ క్వాలిటీగా ఉంటాయి. ఎక్స్‌పెరిమెంటల్ సినిమా అని ఎక్కడ చీప్‌గా అనిపించదు. రొటీన్ కమర్షియల్ సినిమా గాకుండా చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ బ్యూటిఫుల్ మ్యూజికల్ ఫ్యాంటసీ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకుంటే 'సింగీతం'ని మిస్ అవ్వకండి. స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్. 'అబ్సెషన్' నియర్లీ 7 క్రోర్స్ బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 3800 క్రోర్స్ ప్లస్ కలెక్ట్ చేసింది. ప్లాట్ ఏంటంటే హీరో తన క్రష్‌ని చాలా ఇష్టపడతాడు. కానీ తన ఫీలింగ్స్ చెప్పడానికి మాత్రం ఎప్పుడూ భయపడుతూ ఉంటాడు. ఒకరోజు 'వన్ విష్ విల్లో' అనే ఒక మ్యాజికల్ స్టిక్‌ని బ్రేక్ చేసి తన క్రష్ తనని అందరికన్నా ఎక్కువగా ప్రేమించాలని ఒక విష్ కోరుకుంటాడు. ఆ విష్ నిజమైన తర్వాత తన లైఫ్ అనుకున్నట్టు హ్యాపీగా మారదు. ఆ విష్ వల్ల తన రిలేషన్‌షిప్, తన పర్సనల్ లైఫ్ మరియు తన చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద అన్‌ఎక్స్‌పెక్టెడ్ కాన్సిక్వెన్సెస్ స్టార్ట్ అవుతాయి. ప్రేమ అబ్సెషన్‌గా మారితే ఎంత డేంజరస్‌గా ఉంటుందో, ఒక సింపుల్ విష్ ఎలా కంట్రోల్ తప్పిపోయి లైఫ్‌ని కంప్లీట్‌గా మార్చేస్తుందో చాలా ఇంట్రెస్టింగ్‌గా, టెర్రిఫిక్‌గా చూపించారు. నిక్కీ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ మూవీకి మెయిన్ హైలైట్. కొన్ని సీన్స్‌లో తను నెక్స్ట్ ఏం చేస్తుందో అని జెన్యూన్‌గా భయమేస్తుంది. బేర్ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ మైకేల్ గూడా తన రోల్‌ని చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. హర్రర్ ఫిల్మ్స్‌ని ఇష్టపడే వాళ్ళు డోంట్ మిస్ ఇట్. 'ది షీప్ డిటెక్టివ్స్' బేసిక్‌గా ప్లాట్ ఏంటంటే ఒకరోజు జార్జ్ అనే షెపర్డ్ సడెన్‌గా చనిపోతాడు. అతన్ని ఎవరు చంపారని తెలుసుకోవడానికి ఒక గ్రూప్ ఆఫ్ షీప్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాయి. సర్ఫేస్ లెవెల్‌లో ఇది సింపుల్ హూ డన్ ఇట్ మిస్టరీలా అనిపిస్తుంది. కానీ స్టోరీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఇది కిల్లర్‌ని కనిపెట్టడం గురించి మాత్రమే కాదు. ప్రతి షీప్ తన ఫియర్‌ని ఫేస్ చేస్తూ తన నిజమైన ఐడెంటిటీని డిస్కవర్ చేసే ఎమోషనల్ జర్నీ. సో ప్లీజ్ ఇది యానిమేషన్ మూవీ కదా! చిన్న పిల్లల సినిమా అనుకోని స్కిప్ చేయకండి. ఈ మూవీలో గ్రీఫ్, ఫియర్, సెల్ఫ్ డిస్కవరీ లాంటి ఎమోషన్స్‌ని చాలా బ్యూటిఫుల్‌గా చూపించారు. చూసాక డెఫినెట్‌లీ మీకు కనెక్ట్ అవుతుంది. విజువల్స్ గురించి చెప్పాలంటే ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా ఉంటుంది. యానిమేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. షీప్ ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, స్మాల్ డీటెయిల్స్ అన్నీ చాలా న్యాచురల్‌గా ఉంటాయి. క్యారెక్టర్స్‌ని చూస్తే నిజంగా వీళ్ళకి ఎమోషన్స్ ఉన్నాయనిపిస్తుంది. హగ్ జాక్‌మన్ స్క్రీన్ మీద కొంచెం సేపే కనిపించినా, జార్జ్ క్యారెక్టర్‌ని చాలా న్యాచురల్‌గా పోర్ట్రే చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్‌తో అవైలబుల్ ఉంది. నేనైతే లెజెండరీ యాక్టర్స్ డబ్బింగ్ కోసం ఇంగ్లీష్‌లోనే చూశాను. 'ది షీప్ డిటెక్టివ్స్‌ని' మాత్రం మిస్ అవ్వకండి. 'ప్రీతమ్ అండ్ పెడ్రో' ఇది రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ సీరీస్ కాదు. ఒక ఇంటెన్స్ క్యాట్ అండ్ మౌస్ గేమ్. థ్రిల్లర్, ఎమోషన్, ఫ్రెండ్‌షిప్ అన్నీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌లో ఉంటాయి. స్టోరీ ఏంటంటే క్రైమ్ బ్రాంచ్‌లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్‌కి పనిష్మెంట్‌గా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. సైబర్ అటాక్స్ గురించి తనకి ఆల్మోస్ట్ ఏం తెలీదు. తనకి సైబర్ సెక్యూరిటీపై ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉన్న ఒక యంగ్ టెకీ ప్రీతమ్ పరిచయం అవుతాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ సిరీస్‌కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఒకరు ఎక్స్‌పీరియన్స్, ఇంకొకరు టెక్నాలజీ. ఇద్దరు కలిసి కేసెస్ సాల్వ్ చేయడం చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. సిరీస్‌లో ఇన్వెస్టిగేషన్ ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందో, ఎమోషనల్ యాంగిల్ కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆ ఎమోషన్ లేకపోతే ఇది ఇంకో క్రైమ్ థ్రిల్లర్ లాగానే మిగిలిపోయేది. కానీ ఫ్రెండ్‌షిప్, ఫ్యామిలీ బాండింగ్, పర్సనల్ స్ట్రగుల్స్‌ని బ్యూటిఫుల్‌గా మిక్స్ చేయడం వల్ల స్టోరీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. లెజెండరీ ఫిల్మ్ మేకర్ 'రాజ్‌కుమార్ హిరానీ' గారి సన్ ఈ సిరీస్‌లో ప్రీతమ్ క్యారెక్టర్ ప్లే చేశాడు. పర్ఫార్మెన్స్ కూడా న్యాచురల్‌గా ఉంటుంది.
సిరీస్‌లో 'బ్లూ వేల్' లాంటి డేంజరస్ ఆన్‌లైన్ గేమ్ గురించి ఎక్స్‌ప్లోర్ చేశారు. ఇలాంటి సైబర్ ట్రాప్స్ వల్ల చిల్డ్రన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు అనే విషయాన్ని డీటెయిల్‌గా చూపించారు. అందుకే ఎస్పెషల్లీ పేరెంట్స్ ఈ సిరీస్ తప్పకుండా చూడాలి. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. ప్రతి ఎపిసోడ్ కేవలం 30 మినిట్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి బింజ్ వాచ్ చేయడానికి పర్ఫెక్ట్. ఈ సిరీస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. 'పెద్ది' ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్‌లా అనిపిస్తుంది. 90స్ బ్యాక్‌డ్రాప్, రూటెడ్ ఎమోషన్స్, విలేజ్ అట్మాస్ఫియర్ అన్నీ కలిసి చాలా అథెంటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. స్టోరీ సింపుల్‌గా చెప్పాలంటే, ఎలాంటి గుర్తింపు లేని ఒక ఊర్లో పుట్టిన ప్లేయర్ ఒలింపిక్స్ వరకు ఎలా రీచ్ అయ్యాడు? ఎందుకు ఆ జర్నీ స్టార్ట్ చేశాడు? కానీ కోర్‌లో మాత్రం ఇదొక మనిషి ఐడెంటిటీ గురించి మాత్రమే గాదు, ఒక ఊరికి ఐడెంటిటీ తీసుకురావడం గురించి. సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరూ తమ బెస్ట్ పెర్ఫార్మన్సెస్ ఇచ్చారు. బుచ్చిబాబు డైరెక్షన్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎమోషన్‌ని, స్పోర్ట్స్ డ్రామాని, కమర్షియల్ ఎలిమెంట్స్‌ని చాలా బ్యాలెన్స్‌గా ప్రెజెంట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్. రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ గురించి మాత్రం తప్పకుండా చెప్పాలి. ప్రతి ఫ్రేమ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. స్క్రీన్ నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతారు. రామ్ చరణ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఎస్పెషల్లీ కుస్తీ సీక్వెన్సెస్ కోసం ఆయన పెట్టిన హార్డ్ వర్క్ స్క్రీన్ మీద క్లియర్‌గా కనిపిస్తుంది. ఇంకో మంచి విషయం ఏంటంటే, ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి కంఫర్టబుల్‌గా చూడొచ్చు. అన్నెసెసరీ అబ్యూజ్ లేదా ఆక్వర్డ్ సీన్స్ మీకు కనిపించవు. రూటెడ్ ఎమోషన్స్, ఇన్స్‌పిరేషన్, స్పోర్ట్స్ డ్రామా కలిసిన ఒక క్వాలిటీ సినిమా చూడాలనుకుంటే 'పెద్దిని' తప్పకుండా చూడండి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. 'ఐ విల్ ఫైండ్ యూ' ఏదైనా ఒక మూవీకి ఆర్ సీరీస్‌కి ఈ నేమ్ ఎందుకు పెట్టారా అనిపిస్తుంది. బట్ దిస్ ఈస్ ద ఓన్లీ కరెక్ట్ నేమ్ ఈ సీరీస్‌కి. ఇదొక తండ్రి తన బిడ్డని కనిపెట్టడానికి చేసే సెర్చ్ ఆపరేషన్. ప్లాట్ ఏంటంటే, డేవిడ్ అనే ఒక ఖైదీ తన కొడుకుని చంపిన కేసులో అరెస్ట్ అవుతాడు. జైల్లో ఉన్నప్పుడే తన కొడుకు బ్రతికే ఉన్నాడనే నిజం తెలుస్తుంది. అసలు తన కొడుకు ఎలా బ్రతికున్నాడు? దీని వెనక రీజన్ ఏంటి? అనేది స్టోరీ. ఈ సెర్చ్ ఆపరేషన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. స్టోరీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ కొత్త క్లూస్ బయటపడుతుంటాయి. క్యాట్ అండ్ మౌస్ చేజ్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్‌ని మిక్స్ చేసి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌కి హెల్ప్‌లెస్ సిట్యుయేషన్‌లో వచ్చే పెయిన్, వదిలేయాలా ముందుకు వెళ్ళాలా అనే కన్‌ఫ్యూజన్, ఇలా ప్రతి సీన్ ఇంటెన్స్‌గా రాసుకున్నారు. స్టార్టింగ్ ఎపిసోడ్ నుండే చాలా క్యూరియస్‌గా రియల్ లైఫ్ పోలీస్ సెర్చ్ ఆపరేషన్ ఎలా ఉంటుందో, క్లూస్ ఎలా ఫైండ్ చేస్తారో అంతా చాలా బ్రిలియంట్‌గా రాసుకున్నారు డైరెక్టర్. ఈ సీరీస్ టోటల్ 8 ఎపిసోడ్స్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ అండ్ ఎమోషనల్ డ్రామా చూడాలనుకుంటే 'ఐ విల్ ఫైండ్ యూ' ఈస్ ద బెస్ట్ పిక్. తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. డోంట్ మిస్ ఇట్. 'సూపర్ సుబ్బు' ఈ సీరీస్‌కి హైలైట్ ఎవరైనా ఉన్నారంటే అది సందీప్ కిషనే. ఇట్స్ వన్ మ్యాన్ షో. ఈ సీరీస్ ఒక ఫిక్షనల్ విలేజ్‌లో ఉన్న బర్త్ రేట్ కంట్రోల్ చేయడానికి సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌ని గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. బట్ ఆ సబ్జెక్ట్ పైన అంతగా అవగాహన లేని ఆ విలేజ్ పీపుల్ మన సందీప్ కిషన్‌ని ఎలాగైనా అక్కడి నుంచి పంపించాలనుకుంటారు. ఆ జాబ్‌లో సక్సెస్ అయితే గాని పెళ్లవ్వదని హీరో వాళ్ళ నాన్న ఫిట్టింగ్ పెడతాడు. ఇలా విలేజర్స్‌కి, కెరియర్‌కి మధ్యలో చిక్కుకుపోయిన మన హీరో ఎలా బయటపడ్డాడు? ఆ విలేజ్ పీపుల్‌ని ఎడ్యుకేట్ చేశాడా లేదా? అసలెందుకు ఇతనే వెళ్ళాల్సొచ్చిందక్కడికి? అనేది స్టోరీ. విలేజర్స్ ఇన్నోసెన్స్ అండ్ సందీప్ కిషన్ యాక్టింగ్ ఈ సీరీస్‌కి హైలైట్. ఇంకో మేజర్ అట్రాక్షన్ మిథిలా పాల్కర్. ఈ సీరీస్‌లో డ్రామా, కామెడీ అండ్ ఎమోషన్ అన్నీ బ్యాలెన్స్‌గా ఉంటాయి. ఎక్కడా ఓవర్‌గా అనిపించదు. విలేజ్ అట్మాస్ఫియర్‌ని గూడా చాలా అథెంటిక్‌గా చూపించారు. అక్కడక్కడ కొన్ని సీన్స్ అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నా హ్యూమర్‌తో కవర్ చేశారు డైరెక్టర్. ఓవరాల్‌గా ఒక డీసెంట్ వాచ్. ఏదైనా ఎంటర్‌టైనింగ్‌గా హ్యూమరస్ డ్రామా చూడాలనుకుంటే 'సూపర్ సుబ్బు' ఈస్ బెస్ట్ వాచ్. టోటల్ 7 ఎపిసోడ్స్. నియర్లీ 35 మినిట్స్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. 'మాలీవుడ్ టైమ్స్' ఈ మూవీ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక హేట్ లెటర్ లాంటిది. ప్లాట్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి డైరెక్టర్ అవ్వాలని కలలుగంటున్న ఒక అబ్బాయి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా సినిమా ఇండస్ట్రీలో తన ప్లేస్ సంపాదించుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ టాలెంట్ ఒక్కటే సరిపోదని, ఇండస్ట్రీలో ఉన్న పాలిటిక్స్, ఫేవరెటిజం మరియు క్రియేటివ్ ఐడియాస్‌ని దొంగిలించే వాళ్ళతో ఎలా పోరాడాల్సొస్తుందో చాలా రియలిస్టిక్‌గా చూపించారు. ఒక డైరెక్టర్‌కి తన స్టోరీ, తన విజన్ ఎంత పర్సనల్ అయినా, అది వేరే వాళ్ళకి క్రెడిట్ వెళ్ళిపోతే ఏం చేయలేని హెల్ప్‌లెస్ సిట్యుయేషన్‌ని చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీ బయట కనిపించే గ్లామర్ వెనుకున్న డార్క్ సైడ్‌ని అన్‌కాంప్రమైజింగ్‌గా చూపించారు డైరెక్టర్ అభినవ్ సుందర్. నెల్సన్ డే బై డే తన యాక్టింగ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తున్నాడు. చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. డెబ్యూటెంట్ డైరెక్టర్‌గా ట్రై చేస్తున్న వాళ్ళు ఈ మూవీ చూసాక కొంచెం భయపడొచ్చు. ఎందుకంటే ఇదొక నైట్‌మేర్‌లా అనిపిస్తుంది. ఈ ఫిల్మ్ అందరికీ నచ్చుతుందని చెప్పలేను. కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఫిలిమ్స్ మీద జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. తెలుగు డబ్బింగ్ అవైలబుల్‌గా ఉంది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. 'అవతార్: ది లాస్ట్ ఎయిర్ బెండర్' సీజన్ 2 ఫ్యాంటసీ సీరీస్ అంటే ఇష్టమా? అయితే 'అవతార్: ది లాస్ట్ ఎయిర్ బెండర్' సీజన్ 2ని అస్సలు మిస్ అవ్వకండి. ప్రిమిస్ ఏంటంటే, నార్త్ పోల్‌ని ఫైర్ నేషన్ అటాక్ నుంచి సేవ్ చేసిన తర్వాత ఆంగ్, కటారా మరియు సొక్కా ఎర్త్ కింగ్డమ్‌కి జర్నీ స్టార్ట్ చేస్తారు. ఫైర్ లార్డ్ ఒజైని ఆపడానికి ఎర్త్ కింగ్ సపోర్ట్ కావాలి. అలాగే ఆంగ్ ఎర్త్ బెండింగ్ నేర్చుకోవాలి. ఈ జర్నీలో ఎర్త్ బెండింగ్ మాస్టర్ టాప్‌ని కలుసుకుంటారు. బాసింగ్సే సిటీలో వాళ్ళు ఎదుర్కొన్న కాన్‌ఫ్లిక్ట్స్ ఏంటి? వాటి నుంచి బయటపడ్డారా లేదా అనేది బేసిక్ ప్లాట్.
ఆంగ్ క్యారెక్టర్ డెవలప్‌మెంట్ చాలా బావుంటుంది. అవతార్‌గా తన రెస్పాన్సిబిలిటీస్‌ని ఇంకా బాగా అర్థం చేసుకుంటాడు. కటారా అండ్ సొక్కాకి గూడా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఆర్క్స్ ఉంటాయి. వాళ్ళ ఇండివిడ్యువల్ గ్రోత్‌ని చాలా బాగా చూపించారు. జూకో స్టోరీ లైన్ సీజన్‌కి మేజర్ స్ట్రెంత్. తన ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్‌ని చాలా ఎమోషనల్‌గా ప్రెజెంట్ చేశారు. నెక్స్ట్ సీజన్‌కి మంచి క్లిఫ్ హ్యాంగర్‌తో ఎండ్ చేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో అవైలబుల్‌గా ఉంది. 'ధృతం' ఇది క్రైమ్ డ్రామా. అలా అని సింపుల్‌గా ఒక్క లైన్‌లో చెప్పలేం. చాలా ప్లెజెంట్‌గా స్టార్ట్ అయ్యి, చాలా డార్క్‌గా ఎండ్ అవుతుంది ఈ సినిమా. మలయాళం మూవీస్ గురించి తెలిసిందేగా. వాళ్ళ మేకింగ్ అండ్ ఎంగేజింగ్ ఎలా ఉంటుందో. సీన్స్ అన్నీ చాలా న్యాచురల్‌గా రాసుకున్నారు. ఆ విలేజ్ అథెంటిసిటీ ఎక్కడా డ్రాప్ అవ్వకుండా ఒక క్రైమ్ డ్రామాని ప్రెజెంట్ చేశారు. అసలు ప్లాట్ ఏంటంటే, ఒక ఊరికి కొత్తగా ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అప్పటి వరకు అక్కడ అసలు ఒక్క కేస్ గూడా రిజిస్టర్ అవ్వదు. ఇతను వచ్చిన తర్వాతే అక్కడ క్రైమ్ కేసెస్ రిజిస్టర్ అవ్వటం స్టార్ట్ అవుతాయి. ఇది ఆ పోలీస్ ఆఫీసర్‌కి హెడ్‌ఏక్‌గా మారుతుంది. అసలు ఎందుకు తను వచ్చాకే ఇలా జరుగుతుందని ఆ ఊరు వాళ్ళకి అర్థమవ్వదు. అయితే లాస్ట్‌కి ఆ కేసెస్ సాల్వ్ చేశాడా లేదా? అండ్ దీని వెనక ఎవరున్నారనేది స్టోరీ. కామన్‌గా అనిపించిన ఎండింగ్ ట్విస్ట్ మాత్రం అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయం. క్యాట్ అండ్ మౌస్ చేజ్ కాబట్టి ఆబ్వియస్‌లీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కానీ ఇక్కడ అప్రిషియబుల్ థింగ్ ఏంటంటే ఆ సస్పెన్స్‌ని మూవీ ఎండ్ వరకు క్యారీ చేయటం. లాస్ట్‌లో వచ్చే ట్విస్ట్‌కి మూవీ అంతా పే ఆఫ్‌లా ఉంటుంది. ఒక క్లీన్ అండ్ నీట్ క్రైమ్ డ్రామా చూడాలనుకుంటే 'ధృతం' ఈస్ బెస్ట్ చాయిస్. తక్కువ బ్లడ్ అండ్ తక్కువ ఫైట్స్‌తో ప్రెజెంట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చాలా కూల్‌గా ఉంటుంది. ఓవర్ డ్రామా అస్సలుండదు. హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్‌గా ఉంది. డోంట్ మిస్ ఇట్. మీకు ఈ వీడియోలో ఏ మూవీ ఆర్ సీరీస్ నచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ మరో ఓటీటీ వాచెస్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.